నామమునకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యము మనం చదువుకుందాము. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్టుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరు నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలును విడిపించి వాగ్దత్త ప్రదేశమునకు నడిపించి ఆయన కనాను దేశం వారి చేర్చిన తర్వాత, కనాను దేశంలో వారు అన్ని విషయాలుగా సమృద్ధిగా స్థిరపడిన తర్వాత వారు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి దేవుడు సీనాయి పర్వత మార్గ మధ్యంలో సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఏర్పరిచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందులో మొదటి ఆజ్ఞ ప్రధానమైంది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, నేల యందు కానీ వేటి రూపము మీరు చేసుకొనకూడదు. వాటికి మీరు సాగిలపడకూడదు. వాటికి మీరు నమస్కారం చేయకూడదు. ఏలైనగా నేను రోషం గల దేవుడను, పితరుల పాపం 4 తరముల వరకు బిడ్డల మీదకి రప్పించేవాడను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత స్థిరమైనటువంటి కట్టడలు వాళ్ళకు ఇచ్చినప్పటికీ, ప్రియమైనటువంటి దేవునిలారా, వాళ్ళు స్థిరపడిన తర్వాత మరి దేవునికి విశ్వాసఘాతులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాగా, విగ్రహారాధన చేస్తూ స్త్రీ తన పురుషునికి ఎట్లా ద్రోహం చేస్తుందో అలాగే దేవునికి ద్రోహం చేసి విశ్వాసఘాతకులు అవుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చీకటిలో నుండి గాఢాంధకారంలో నుండి వెలుగులోనికి రప్పించబడినటువంటి జనాంగము. మన ప్రభువు మనల్ని తన వెలుగులోనికి మనల్ని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్నాను, జయించవాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొనిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ మాటను బట్టి మనము ఏం చేస్తున్నాడంటే, మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవునిలో జీవించినట్లయితే దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడని మనం నమ్ముకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21లో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ప్రేమించిన వారిని అందరినీ శిక్షించి లోపరుచుకుంటాను. నేను ప్రేమించి మారు మనసు పొందిన వారిని వారి పాపం నుంచి విడిపించి నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొని ఇస్తాను, నా దేవుని రాజ్యంలో కూర్చొని ఇస్తాను, జయించు వారిని అన్నాడు. అంటే పాపమును, లోకమును, మరణమును జయించువారు ఆయనతో కూడా కూర్చుంటుటకు అర్హులం అవుతాం. కానీ మనము సగం దారి నడిచి సగం దారి విడిచిపెడుతున్నాం, ప్రభుతో కూడా నిరంతరం నడవలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సిలువలో భయంకరమైనటువంటి శ్రమ అనుభవించి మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని బ్రతికించుకున్నాడు. ఆ మాట మనం మర్చిపోతున్నాం. నాకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు రక్తంలోనే కదా నాకు రక్షణ వచ్చిందనే మాట మనం మర్చిపోయి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఈ ఇష్టానుసారంగా జీవించే వారే దేవునికి విశ్వాసఘాతకులు. ఒక్కసారి దేవుడిని ఎరిగిన తర్వాత మరి ఎప్పటికీ దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుని కట్టడలో జీవిస్తూ ఆయన రాజ్యం చేరే వరకు అనేకమైన శ్రమలు మనకు కలిగినప్పటికీ ప్రభువుని విడిచిపెట్టకుండా ఎవరు జీవిస్తారో వారు విశ్వాసఘాతకులు కాదు, వారే విశ్వాసంలో నిలబడేవారు. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవిస్తూ స్థిరపరుస్తూ ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ మాట జ్ఞాపకం ఉంచుకొని మనం బాధ్యులము ఆయన కొరకు ఈ లోకంలో జీవించు. ఎందుకంటే ఆయనే తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించున్నాడు కనుక ఆయన కొరకు జీవించడానికి మనం బాధ్యత కలిగిన వారము. అలా జీవిస్తూ తండ్రి రాజ్యంలో చేరటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక మనం కూడా అలాంటి ఆత్మీయ జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించారు. ఆయన వచ్చి మాకు రక్షణను అనుసరించాడు. తండ్రి, మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మీ యొద్ద నుంచి పొందినటువంటి ఆ రక్షణ అనుభవం మేము పోగొట్టుకోకుండా మీ కొరకు ఈ లోకంలో జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, నిత్యరాజ్యంలో నీతో కూడా మీ సింహాసనం ముందు కూర్చునేటువంటి అధికారం మేము పొందుకునేటట్టు సహాయం చేయమని, మీరే మాకు చేపట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.